హాయ్ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వీస్ లైఫ్ స్టైల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇక్కడ నేను చూస్తున్నాను కదా రూము, ఇదైతే మాకు సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది బాగా మెస్సీగా ఉంది, అంటే ఫుల్గా బట్టలు బాబు బొమ్మలు అన్నీ అయితే ఉన్నాయి. ఇదైతే నేను ఈరోజు క్లీన్ చేస్తున్నాను. రూమ్ అయితే ఎలా ఉందో చూసేయండి. ఇదేంటి ఇలా పెట్టుకుంది, రూమ్ ఏంటి ఇలా ఉంది, క్లీన్ నీట్ అని చెప్తుంటుంది అని చెప్పి ఏమనుకోవద్దండి. బాబుతో ఉన్నప్పుడు ఇలాంటివి సహజము. ఇదేంటంటే ఇందులో ఓన్లీ బట్టలు మాత్రం ఉంటాయి. బట్టలు, బాబుకు సంబంధించిన టాయ్స్, ఇంకేమైనా ఏమైనా వస్తువులు అలాంటివి అయితే ఈ రూమ్లో పెట్టేస్తుంటాము. ఈ బట్టలు ఏంటంటే హడావిడండి. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ఉతికిన బట్టలు, ఇప్పిన బట్టలు అయితే కాదు. అక్కడి నుంచి తీయడం, ఇక్కడ సోఫాలో పడేయడం. మా హస్బెండ్ ఇలా, నేను కూడా అనుకోండి, అంటే హడావిడిగా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు అలా తీయడం, వేసేయడం. ఉతికిన బట్టలు కూడా తెచ్చి ఇంకా సోఫాలో వేసేయడం, మడతేసుకోవడానికి వీల్లేక బాబుతో కుదరక ఇలా అయితే ఉంటుంది. ఇదైతే కొత్త ఏం కాదండి. ఇలాగా అంటే ఇలా తీయడం ఒక 1 వీక్కి, ఒక 10 డేస్కి అయితే నేను మొత్తం రూమ్ అయితే మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. ఈ రూమ్ అయితే మేము యూస్ చేయమంటే యూస్ చేస్తామనుకోండి. ఎక్కువగా అయితే ఇది గెస్ట్ రూమ్ లాగా యూస్ చేస్తాము ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, లేదంటే డ్రెస్సింగ్ రూమ్ లాగా అయితే యూస్ చేస్తాము. ఇక్కడే రెడీ అవుతాము, ఇక్కడే అన్నీ జరుగుతాయి. మాస్టర్ బెడ్రూమ్లో ఏంటంటే జస్ట్ ఓన్లీ పడుకోవడానికి మాత్రమే. కానీ ఇక్కడ ఎక్కువ కూర్చోవడం కానీ పడుకోవడం కానీ ఇక్కడైతే ఏం చేయము. ఓన్లీ గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రమే ఈ రూమ్ యూస్ చేస్తారు. ఇక్కడ ఫ్యాన్ కూడా ఉంది ఈ రూమ్లో. ఇంకోటి ఏంటంటే బట్టలు మిగిలినవి ఏమైనా స్టఫ్ అయితే పెట్టుకోవడానికి అయితే ఇంకా ఈ రూమ్ అయితే యూజ్ అవుతుంది. మాకున్న బట్టలన్నీ ఇక్కడ ఈ రూమ్లోనే ఉంటాయి. ఏవో కొద్ది గొప్ప ఏమన్నా కొత్త బట్టలు ఏమన్నా ఉంటే 1, 2 మాత్రం బీరువాలు అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ బీరువాలు అయితే ఏమి ఉండవు, మొత్తం ఇక్కడే ఉంటాయి. సో ఈరోజైతే నేను ఇది మేకవర్ చేద్దాం అనుకుంటున్నాను. మేకవర్ అంటే ఏం లేదు, ఆల్రెడీ కొన్ని అయితే మడతేసి ఉన్నాయి, అవైతే కదలియకుండా నీట్గా సర్దేసి ఆర్డర్లో పెట్టేసి మిగిలినవి కూడా మడతేసి పెట్టేసి మొత్తం అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్న కార్డ్బోర్డ్ బాక్సులు కూడా మొత్తం క్లియర్ చేసేయాలి. ఒక బాక్స్ ఏదైనా అలా ఉందంటే మాత్రం దాంట్లోకి ఒకటి అలాగా చేరిపోతూనే ఉంటాయి. చాలా ఐటమ్స్ అలాగా మొత్తం నిండిపోయి మెస్సీగా అయిపోతుంది. ఈ రూమ్లో కూడా వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది. కిటికీ చూసారు కదా, బాగా కిటికీ తీసామంటే బాగా వెలుతురు గాలి అన్నీ అయితే చక్కగా వస్తాయి. సో ఇక్కడున్న బట్టలన్నీ మడతేసేసి ఇంకా రూమ్ అయితే మనం క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను బట్టలన్నీ తీసి మడతేద్దాం అనుకుంటున్నాను. నేనేమో ఫస్ట్ ఈవినింగ్ కల్లా అయిపోతుంది, లేదంటే ఆఫ్టర్నూన్ కల్లా అయిపోతుందేమో అని అనుకున్నాను. కానీ నాకు ఫుల్ టైర్డ్ అయిపోయానండి. అంటే నేను ఈ వర్క్ చేస్తూ వంట పని కూడా చేసుకుంటూ ఉన్నాను. సో నా వల్ల అయితే కాలేదు. ఫస్ట్ అయితే నేను సగం బట్టలు బయట తెచ్చేసుకొని ఇలా మడతేసుకుంటూ ఉన్నాను. తర్వాత కొంచెం బ్రేక్ఫాస్ట్ మా వారైతే బయట తీసుకొచ్చారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాక కొంచెమే బట్టలు అనేది మడతేసుకున్నాను. తర్వాత సగం ఇక్కడ ఉంచి సగం బయట పెట్టుకుని మడతేసుకున్నాను. మళ్ళీ బాబు వస్తే ఇబ్బంది అవుతుందని. సో అలాగైతే బట్టలు మొత్తం మడతేసుకొని లోపల తెచ్చి నీట్గా ఫస్ట్ అయితే సోఫాలో పెట్టేసుకున్నాను. ఫస్ట్ బట్టలు మడతేసేసానంటే పని అంతా అయిపోతుంది. నేను ఎక్కువగా ఉండేదంటే ఇదే అండి టాస్క్. నేను బాబుని పడుకోబెట్టి ఈ వర్క్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూసంటే బాబు అయితే లేచి వచ్చేసాడు. నేను ఏది చేస్తే అది చేయాలంటాడు, ఎక్కిరిస్తున్నాడు మిమ్మల్ని. కానీ బాబు ఏం చేస్తాడంటే హెల్ప్ చేస్తున్నాను అనుకొని మొత్తం చిందరవందర అయితే చేస్తాడండి. పాపం చెప్పిన పని అయితే చేస్తాడు. బట్టలు మొత్తం మడతేసిన తర్వాత తీసుకెళ్ళి అన్నీ నీట్గా సోఫాలో అయితే పెట్టాడు. కానీ చిన్నోడు కదా, తెలియదండి వాడికి ఏది ఆట ఏది పని అనేది తెలీదు. పాపం చెప్పింది అయితే చేస్తాడు పాపం. ఇక బట్టలు మొత్తం ఫోల్డ్ చేసేసి సోఫాలో పెట్టేశాను. ఇక ఈరోజు అయితే ఈ వర్కేను. ఇంకా నెక్స్ట్ మిగిలిన క్లీనింగ్ అంతా నెక్స్ట్ డే చేసుకుంటున్నాను. ఇదైతే డే 2, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ముందైతే బట్టలన్నీ మడతేసి పెట్టేసుకున్నాను. అప్పటికి వాటిపైన కూడా మా వాడు ఎక్కి తొక్కేసి మొత్తం ఎలా అంటే అలా చేసేస్తున్నాడు. కానీ మడతలు అయితే ఏం పోలేదు.
సో ఇక్కడైతే ఇంకా బట్టలన్నీ కబోర్డ్లో ఉన్న మెస్ అంతా మొత్తం క్లీన్ చేసేసుకొని మిగిలిన ఆ బట్టలు కూడా అంటే అవేం తీయలేదు, నీట్గా అరేంజ్ చేసి పెట్టేశాను. సో అవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఎవరి బట్టలు వాళ్ళకంటే నాకు బాబుయి వాళ్ళ ఫాదర్వి మొత్తం మా హస్బెండ్వి మొత్తం ఆర్డర్లో పెట్టేసుకున్నాను. మా హస్బెండ్కి ఏంటంటే ఆఫీస్ వేర్ ఒకవైపు, రెగ్యులర్ వేర్ ఒకవైపు, ఇంకొకటి ఏంటంటే వాలీబాల్ స్పోర్ట్స్కి వెళ్తూ ఉంటాడు, స్పోర్ట్స్ వేర్ ఒకవైపు అయితే అరేంజ్ చేయాలి. లేదంటే మా వాడు చిన్నపిల్లోడు అనుకుంటే మా హస్బెండ్ ఇంకా చిన్నపిల్లోడు దాంట్లోకి మొత్తం కలిపేస్తూ చేస్తూ ఉంటాడు. సో ఎక్కడున్నా నీట్గా మొత్తం ఇన్నర్స్ ఇవన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసి పెట్టేస్తాను. అంటే ఈజీ మొత్తం కనిపించేటట్టే నాకు వీలైనట్టే నేను అరేంజ్ చేసుకుంటానండి, బాగా కనిపించేటట్టే. అంటే ఎక్కువ సోకేం చేయను కానీ ఒక రకంగా బాగుండేటట్టే అరేంజ్ చేస్తాను. కానీ ఈజీగా తీసుకునేదానికి కనిపించేదానికి ప్రతి ఒక్కటి కనిపించాలని కొంచెం ఇలా అయితే అరేంజ్ చేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే మాది నాన్ మాడ్యులర్ కబోర్డ్స్ అండి, హౌస్ మొత్తం ఇంతే నాన్ మాడ్యులర్గానే ఉంటుంది. వీటికి నేను కర్టన్స్ వేయదలుచుకోలేదు, ఎందుకంటే వీటికి కర్టన్ రాడ్స్ కూడా ఏం రాలేదు కర్టన్స్ వేయడానికి. నాకు ఇలా క్లోజింగ్గా మొత్తం అలా ఉండడం ఏమి ఇష్టం లేదు. ఇట్లా ఉంది ఏంటంటే వెంటిలేషన్ బాగా ఉన్నప్పుడు వెళ్తురు అంటే దుమ్ము అయితే పడుతుంది, ఎక్కువ ఏం పడదు, ఎందుకంటే మేము విండో అంతగా ఏం ఓపెన్ చేయము, అంతగా దుమ్ము అయితే పడదు కాబట్టి బాగానే ఉంటుంది, కనిపిస్తూ ఉంటాయి, తీసుకోవడానికి అంత ఈజీగా ఉంటుంది. సో అందుకే నేనైతే ఇలానే పెట్టేశాను. ఇదైతే మా బాబు చిన్నప్పుడు బెడ్, అంటే పుట్టినప్పుడు చేస్తారు పడుకోబెడతారు కదా, అది నా దగ్గర ఇప్పటికీ ఉంది, ఏం డ్యామేజ్ అయితే అవ్వలేదు, నేను గుర్తుగా పెట్టుకున్నాను. అలాగే ఇంకా మా బాబు అయితే చాలా స్టఫ్ అయితే నా దగ్గర ఉంది. ఇవి అయితే హ్యాండ్స్కి వేస్తారు కదా గ్లౌజెస్, అదైతే బిబ్స్ మెడకేసేది, ఫుడ్ పెట్టేటప్పుడు చిన్నప్పుడు తీసుకున్నాను అవి. ఇలాంటివి చాలా ఉన్నాయి. నేనైతే బాబుకు సంబంధించిన వస్తువులు బట్టలు ఏమైతే నేనైతే పడేయలేదు, మొత్తం ఒక బాక్స్లో ఒక సంచిలో అలా వేసేసి మొత్తం అయితే దాచిపెట్టేసుకున్నాను. అంటే మా ఐటమ్స్ అయినా మా హస్బెండ్ అయినా మేము వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతాం, కానీ బాబుకి సంబంధించిన ఐటమ్స్ ఎందుకో నాకు ఒక సెంటిమెంటు ఏదో ఒక నమ్మకం లాగా, అంటే నేనైతే ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఇంకా ఇంపార్టెంట్ వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి అవసరం అన్న వాళ్ళకి మాత్రమే 1-2 సార్లు యూజ్ చేసిన బట్టలు అలాంటివి మాత్రమే ఇచ్చున్నాను. మిగతా ఏదైనా 1-2 కొత్తగా ఉంటే అవి ఇచ్చేసాను, కానీ బాబుకి సంబంధించిన ఎక్కువైతే ఎవరికి నేను ఇవ్వను. ఎందుకనండి నాకు ఇవ్వబుద్ధి అవ్వదు. బాబువి మావన్నా ఇచ్చేస్తుంటాము, బాబుకైతే అసలు వాడికి సంబంధించినవి అయితే ఎవరికి ఇవ్వము. వీడియో అయితే ఇలా కంటిన్యూ అవుతూ ఉంది, చూసేయండి. ఆల్మోస్ట్ మొత్తం అయితే క్లియర్ అయిపోయింది. ఊపిరి ఆడట్లేదు, అంటే డోర్స్ క్లోజ్ చేసేసాను, గాలి ఆడట్లేదు, ఉప్పు తీస్తుంది. కొద్దిసేపు ఒక 5 minutes అలా రిలాక్స్ అయి కూర్చొని మొత్తం క్లీన్ చేసి చిన్నేసానంటే తర్వాత ఈవినింగ్ కానీ మాప్ పెట్టేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. నేను ఇప్పుడు క్లీన్ చేశాను, కరెక్ట్గా 1 week ఈ రూమ్ చూడండి, నిన్న ఎలా ఉండిందో ఈరోజు కూడా అలానే ఉంటుంది. అంటే
చిన్నపిల్లడు ఉండేది కదండి, మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళే హడావిడి ఏంటంటే తీసేస్తాడు, మళ్ళీ సెట్ అయిందా లేదని అడుగుతాడు, మళ్ళీ తీస్తాడు, మళ్ళీ చేంజ్ చేస్తాడు, మళ్ళీ వస్తాడు. ఇంకొకటి ఏంటంటే వాలీబాల్కి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తాడు అనమాట. అప్పుడు కూడా వెంటనే తీస్తూ మారుస్తూ ఉండడం వల్ల తీసి ఇక్కడ సోఫాలో పడేస్తాడు. అంటే ఇంతకుముందు ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ఉంది కదా, మనం ఏదన్నా ఒక చైర్, ఒక సోఫాను, ఒకటి ఏదైనా పెట్టామంటే ఆటోమేటిక్గా మనం ఎంత వద్దనుకున్నా ఎంత కాదనుకున్నా దాని మీదకి స్టఫ్ అయితే ఏదో ఒకటి వచ్చేస్తుంది. బట్టలు, బొమ్మలు, ఏదైనా. మీరు ఆల్మోస్ట్ చూసినట్టయితే మా వాడి బొమ్మలన్నీ ఇక్కడే ఉంటాయి, ఇక్కడ అక్కడ అంతా ఎక్కడంటే అక్కడ ఉంటాయి. మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ రూమ్ ఇలా ఎందుకు ఉంది అని అంటే, మెయిన్ నాకు హెల్పింగ్కి ఎవరు లేరు. బాబుని చూసుకోవాలి, వంట చేసుకోవాలి, బాబుకి మళ్ళీ సపరేట్గా వండుకోవాలి, బాబుకి పెట్టుకోవాలి, అన్నీ నేను ఒక్కదాన్ని చేసుకోవాలి. ఇంకా బిజినెస్కి సంబంధించిన వర్క్స్ ఉన్నాయి కాబట్టి నేను వీలు చూసుకొని నాకు టైం ఉన్నప్పుడు మాత్రం చేసుకుంటాను. హడావిడి పెట్టుకొని ఏదో ఇంటెన్షన్ బాగా కనపడాలి వీడియోస్ కోసం అని అయితే కాదు. నేను మామూలుగానే క్లీన్ చేసుకుంటాను, వీక్లీ వన్స్ అలా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఒక 10 డేస్కి 15 డేస్కి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడు ఎలాగో క్లీన్ చేయాలి కాబట్టి ఒకసారి వీడియో తీసుకుందాం అని చెప్పి క్లీన్ అయితే చేశాను. ఇదైతే ఇలా క్లీన్ అయిపోయింది. బట్టలు మొత్తం ఈ రూమ్లోనే ఉంటాయి. మెయిన్ బెడ్రూమ్లో అయితే ఏమి ఉండవు, అక్కడ ఓన్లీ బీరువా ఉంటుంది, సమ్ డాక్యుమెంట్స్ అవి ఉంటాయి. నా బిజినెస్కి సంబంధించిన స్టఫ్ కూడా అక్కడే ఉంటుంది. ఇక బెడ్, ఇక ఏసీ అయితే అక్కడే ఉంటాయి, ఇంకేమీ అక్కడ ఉండదు. ఇది వచ్చి గెస్ట్ రూమ్ లాగా మేము యూజ్ చేసుకుంటాము. గెస్ట్ రూమ్ కానప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లాగా మొత్తం బట్టలు ఇక్కడే ఉంటాయి, రెడీ అవ్వడానికి దేనికైనా ఇక్కడే యూజ్ చేసుకుంటాము. సో ఇదైతే మొత్తం క్లియర్ అయిపోయింది. ఈ రూమ్లో ఒక మంచం కూడా ఉందండి, కమిల్ మంచం ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ వేయలేదు, బయట వేసాము. గాలిదోలుతో ఈవినింగ్ అలా కూర్చోడానికి బాగుంటుందని బయట వేసాము. ఎవరన్నా వస్తే ఈ రూమ్లో వేస్తాము. 2 మామూలు పరుపులు కూడా ఉన్నాయి, అవి కూడా ఇక్కడ వేస్తాము, పడుకుంటారు. ఇక్కడ ఫ్యాన్ ఉంది. ఈ రూమ్లో అయితే ఏసీ లేదు, మేము పెట్టలేదు. గాలి అయితే బాగా వస్తుంది, విండో ఉంది కదా, తీసామంటే గాలి మాత్రం బాగా వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే దుమ్ము లేచిపోతుందని చెప్పి కటన్ అయితే వేసాను. తర్వాత ఓపెన్ చేసేసి మళ్ళీ కాసేపటికి క్లోజ్ చేసేస్తాను, ఎందుకంటే పాములు వస్తూ ఉంటాయి. ఈ పక్క ఏం లేవు, క్లియర్ అయిపోయినాయి. కానీ ఎందుకని పిల్లోడు ఉన్న ఇల్లు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకే బెటర్ అని చెప్పి కటన్స్, డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తుంటాను. ఎప్పుడో ఒకసారి తీస్తాను, అంటే స్మెల్ అట్లాంటివి రాకుండా ఓపెన్ చేసి పెడతాను. సో ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినట్టయితే ప్లీజ్, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఇంకా మనవి పాత వీడియోస్ కూడా ఉన్నవి, అవి కూడా ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఈ రూమ్ అయిపోయింది, ఇంకొకసారి టైం చూసుకొని నేను హాల్ క్లీన్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చి మెయిన్ బెడ్రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలి. మెయిన్ బెడ్రూమ్ ఇది వరకు ఈజీగా క్లీన్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నా వర్క్కి సంబంధించిన కొంచెం స్టఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, అవి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కొన్ని ఇంత మినిమం చిన్నవి ఇంత ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కాస్ట్ కూడా ఎక్కువ పెట్టే తెచ్చుకున్నాను. సో అవైతే జాగ్రత్తగా చేసుకోవాలి. బాబుతో దొరికిన వంట నోట్లో వేసేసుకుంటాడు, అలా వేసుకుంటే కొంచెం డేంజరు. సో నేను అందుకే ఇప్పుడైతే అది పెట్టుకోలేదు, ఒక్కొక్క రోజు వీలు చూసుకొని క్లీన్ చేసుకుంటాను. సో ఫాస్ట్గా ఇదైతే క్లియర్ చేస్తే ఇంతకు అయిపోతుంది. నేను మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి, అదొక పని అయితే ఉంది. ఏం చేస్తాం, తప్పదు, మన పని మనమే చేసుకోవాలి. ఇంకా ఒక్కళ్ళమే ఉన్నప్పుడు ఇలాగే ఉంటాయి తిప్పలు. బాబాయ్ నేను ఇక్కడ చేస్తున్నాను, తీసుకెళ్ళి బయట అయితే పడేస్తున్నాడు. ఇక్కడ చేసి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి హాల్ కూడా మొత్తం క్లియర్ చేసుకొని మొత్తం క్లీన్గా నీట్గా చిమ్మేసుకోవాలి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి. మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. బాబుని పడుకోబెట్టేసి వచ్చానండి. బాబు కొంచెం విసిగిస్తున్నాడు, నిద్రకు వచ్చేసి. ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుంది. మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. సో ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందనేది నేను మీకు చూపించేస్తాను. నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, ఏమనుకోవద్దు, అంటే బాబు లేసేస్తాడేమో అని చెప్పి ఫస్ట్ వీడియో షూట్ చేసేసుకొని తర్వాత ఫ్రెష్ అవుదాం అనుకున్నాను.
బాబు టాయ్స్ అన్నీ కూడా ఇవన్నీ అయితే సాఫ్ట్ టాయ్స్. ఇక్కడైతే కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే మిగతా చిన్న చిన్నవి అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా హాల్లో ఎలా అంటే అలా పడేస్తూ ఉంటాడు. సో నేను అందుకే తెచ్చి ఇక్కడైతే పెట్టేశాను. వీటితో అంతకైతే ఏం ఆడు, అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఆడుతూ ఉంటాడు. సో నేనైతే ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందనేది చూసేయండి. మాది నాన్ మాడ్యులర్ హౌస్ అండి. నాన్ మాడ్యులర్ అవ్వడం వల్ల ఇవన్నీ ఇలా ఓపెన్‌గానే ఉంటాయి. నేను లాంగ్ కర్టన్స్ ఏద్దామని అంటే వీటికి కర్టన్ రాడ్స్ అయితే ఏమి ఇవ్వలేదు. సో నేను మళ్ళీ మేకులు కొట్టి కర్టన్ రాడ్స్ ఏసి ఇంత రిస్క్ ఎందుకని ఇలాగే వదిలేసాము. ఇలా ఏంటంటే మనకు కావాల్సినవి కనిపిస్తూ ఉంటాయి, చూసి తీసుకుంటాము. ఈ రూమ్ పెద్దగా యూజ్ కూడా ఏం చేయమండి, క్లోజ్ చేసి ఉంటాము. డ్రెస్సింగ్ రూమ్ లాగా యూజ్ చేస్తాము. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చి ఇంకా ఇవైతే ఐరన్కి పంపించాల్సిన బట్టలు, బాబు టాయ్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. రెగ్యులర్గా ఆడుకునే టాయ్స్ అయితే కార్డ్బోర్డ్లో పెట్టాను. సో పైన అన్నీ వచ్చి పిల్లోస్, బెడ్షీట్స్ ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేయడానికి బెడ్షీట్స్, వింటర్కి సంబంధించిన బెడ్షీట్స్, బాబు టవల్స్, ఇవైతే వచ్చి బ్లౌజ్ పీసెస్. లాస్ట్ అయితే బాబు చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు యూజ్ చేసిన బట్టలు. నేనైతే అవి ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, నా దగ్గరే పెట్టుకుంటాను. ఇక వచ్చి ఎక్స్ట్రా పిల్లోస్, సమ్ చిన్న చిన్న స్టఫ్ అయితే ఉంది. సో మొత్తం అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను. మొత్తం ఇలా క్లీన్ చేసి ఇలా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. నీట్గా ఉంచుకోవడానికే, మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత అంటే నా వల్ల ఇంకైతే అవ్వదు, మళ్ళీ కూడా క్లీన్ చేసుకోవాలి. బాబు ఉన్నాడు కాబట్టి తప్పదు, మొత్తం అన్నీ ఎట్లా అంటే అలా లాగేస్తాడు. ఇవైతే అంతగా ఏం ఆడుకోడు. మోస్ట్లీ ఈ రూమ్ క్లోజ్లో ఉంటుంది కాబట్టి వాటి జోలికైతే రాడు. ఇవైతే కొన్ని మాత్రం తీసి బయట అయితే పెడతాను. ఇప్పుడే కాదు, వాడికి కావాల్సినవి తీసుకుంటాడు, మళ్ళీ తెచ్చి ఇక్కడే పెట్టేయమని చెప్పి అలవాటు చేస్తాను. చెప్పిందైతే వింటాడు. సో కర్టన్ విండో లైటింగ్ ఎక్కువ వస్తుంది కానీ ఓపెన్ చేయము. చెప్పాను కదా, ఇది యూస్ చేయం కాబట్టి ఇది ఓపెన్ చేయము. యూస్ చేయమంటే చేస్తాము, పడుకోవడానికి వాటికి కాదు, ఓన్లీ డ్రెస్సింగ్కి. ఎవరైనా వచ్చినప్పుడు పడుకుంటారు, వాళ్ళ లగేజ్ పెట్టుకుంటారు. ఈ రెండో షెల్ఫ్లు ఖాళీ పెట్టాము, ఎందుకంటే ఏమన్నా బయట నుంచి రాగానే ఈ రూమ్లోకి వచ్చినప్పుడు ఏమైనా స్టఫ్ ఏదైనా పెట్టాలన్నప్పుడు వెంటనే అలా పెట్టేసి తీసుకోవడం, లేదంటే అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ పెట్టుకొని యూస్ చేసుకోవడానికి. ఇవి టప్ చైర్స్ కూడా అంతగా యూస్ చేయము ఎవరైనా వచ్చినప్పుడే. ఇంకా ఇది వచ్చి వాష్రూము. ఇక్కడ వచ్చి మొత్తం స్టోర్ రూమ్ లాగా యూస్ చేసుకుంటాము. ఐటమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బాబుకి సంబంధించిన పెద్ద పెద్ద టాయ్స్, ఎక్స్ట్రా పరుపులు, మ్యాట్రస్లు, ఇంకా చైర్స్ చాలా అయితే ఉన్నాయి. ఇదైతే ఓల్డ్ సోఫానే, ఇప్పుడు మేము యూస్ చేస్తున్న కొత్త సోఫా. ఇది ఓల్డ్ సోఫా ఇక్కడ వేసేసాము. సో మొత్తం ఓవరాల్ అయితే ఇదేనండి, చూసేయండి. నేను ఎక్కువ ఖర్చు పెట్టేసి ఎక్కువగా అవి ఇవి డెకర్ ఐటమ్స్ అవి ఇవి తెచ్చేసి రూమ్ని డెకరేట్ చేయాల్సినంత ఇంట్రెస్ట్ నాకు లేదు, అంత అవసరం లేదనుకున్నాను. కర్టన్స్ ఉన్నా ఏమున్నా ఇలాగే ఉంటుంది, అంటే లాగేస్తూ చిందరవందరగా క్లోజింగ్ అయిపోయి ఉంటుంది. సో మాకు ఇలా ఉండడమే ఇష్టము, కర్టన్స్ వేయదలుచుకోలేదు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్ చేస్తే చేయొచ్చు. ఇక ప్రజెంట్ ఇంకా ఈ రూమ్ అయితే క్లీన్ అయిపోయింది, మొత్తం అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నాము. ఇంకొక రోజు వీలు చూసుకొని ఇంకొక బెడ్రూమ్ ఉంది, హాల్ ఉంది, కిచెన్ కూడా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి. మొత్తం హౌస్ అయితే డీప్ క్లీనింగ్ చేసుకోవాలి.
ఆ వీడియోస్ కూడా షూట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇది అయిపోయింది కదా, వెళ్ళైతే నేను ఇంకా వంట అయితే చేయాలి. బాగా పడుకున్నాడు, లేసే లోపల చేసేయాలి. ఇక ఈరోజు వచ్చి ఇండిపెండెన్స్ డే అండి. మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇక్కడున్న బ్యాగ్స్ కూడా మా సిస్టర్ తీసుకెళ్ళిపోతుందండి, తనకి సంబంధించిన సామాను. ఈ బాక్స్లో ఏంటంటే బాబుకి ఎప్పుడో రెగ్యులర్గా వేసేవి కాకుండా ఎప్పుడో వేసేయండి, బయటకు వెళ్ళినప్పుడు కూడా కాదు. మొత్తం అయితే అక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఇవి ఏంటంటే ఎప్పుడో ఒకసారి యూస్ చేసేటివి. ఇవి వచ్చి ఉతకడానికి బట్టలు. ఆ బాక్స్లో కూడా టాయ్స్ అయితే ఉన్నాయి బాబువి. సో ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో ఎలా ఉందనేది కమెంట్ చేయండి. ఎలా ఆర్గనైజ్ చేసుకున్నా అంటే మీకు అంత నీట్గా కనిపించకపోవచ్చు, నా వీలుకు తగ్గట్టు నాకు ఎలా కంఫర్టో నేను అలాగే అరేంజ్ చేసుకున్నాను. ఎలా ఉందనేది కమెంట్ చేయండి. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక అంతేను, ఉంటాను. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.